చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి చలనచిత్ర దర్శకుడు వెంకటరమణ పసుపులేటి అర్హులని గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ సభ్యులు పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురిని ఉద్దేశించి గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ బృందం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వకపోవడం వలన ఆ రంగం వెనుకబడి ఉంటుందని, ఇదే కోవకి చెందిన నాటక రంగం, సినిమా రంగంలో గత 4 దశాబ్దాలుగా కళామ తల్లి సేవ చేస్తున్న పసుపులేటి వెంకటరమణ ఎఫ్డీసీ చైర్మన్ పదవికి అన్ని విధాలుగా అర్హుడని ఈ సమావేశంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో 5 రాష్ట్రాలలో సిబిఎన్ జన్మదిన స్వర్ణ నాటకోత్సవాలు, 2025లో సిబిఎన్ జన్మదిన వజ్రోత్సవ నాటక కార్యక్రమాలు వెంకటరమణ నిర్వహించారని వారు తెలిపారు. మనకి ఎఫ్టీసీ చైర్మన్ పదవి అలాగే ఖాళీగా ఉంది. మీ అందరూ తెలుసు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ పదవి ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఆ పదవికి సంబంధించి ఈ మధ్య ఛాంబర్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. అందుట్లో మా ప్రియతమ దర్శకులు పసుపులేటి వెంకటరమణ గారి పేరు ఉండటం కూడా మేము చాలా ఆనందపడ్డాం. అయితే ముందుగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క ఎఫ్టీసీ చైర్మన్ పదవి ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా 100% న్యాయం చేసిన వాళ్ళు లేరు. కనీసం 50% కూడా న్యాయం చేసినటువంటి వాళ్ళు లేరు. ఎక్కడో దూర తీర ప్రాంతం నుంచి ఇస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఏదో ఒక తీరుగా ఆ యొక్క ఫంక్షన్లో కనపడటం వెళ్ళిపోవటం తప్ప ఇంతవరకు ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఎక్కడ వేరే రాష్ట్రంలో ఉన్నాయని బిజీగా ఉండి బిజినెస్ లో తలమునకలైనటువంటి వాళ్ళని కేటాయించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎఫ్టీసీ చైర్మన్ పదవికి అర్థం కాదు కదా, ఉన్నది కూడా ఉపయోగం లేని పరిస్థితి. ఆ పదవి గుట్టిగా అలా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు జరుగుతున్నదంతా కూడా అదే. అలా కాకుండా పొలానికో ఏదో రికమెండేషన్కో అర్హత కాకుండా దీనికి సరైనటువంటి పదవి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే మా పసుపులేటి వెంకటరమణ గారు హైదరాబాద్ అన్ని కార్డులు కలిగి అన్ని రచయితగా, అదేవిధంగా దర్శకుడిగా, నిర్మాతగా అనేక రంగాల్లో ఒకవేళ సెలెక్ట్ చేయగలిగితే ఒక స్టేజీ ముందుకెళ్ళుద్ది. ఎఫ్టీసీ అంటే ఇలా ఉంటది, ఎఫ్టీసీ అంటే జనాలకి ఎలా అందుబాటులో ఉంటది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన యొక్క పసుపులేటి వెంకటరమణ గారు చేస్తారని మేము అందరం కూడా భావిస్తున్నాం. అంతేకాదండి, మా యొక్క జాతీయ గ్రామీణ వైద్యుల యొక్క మన పార్టీ నుంచి కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా పసుపులేటి వెంకటరమణ గారికి ఇవ్వాలని మరీ మేము అందరూ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ ప్రెస్ మీట్కు హాజరైన వేదికన ఎలక్ట్రానిక్ అందరికీ కలిపి పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నాటకరంగం తెలుగుపై మక్కువతో ప్రవాసాంధ్రులమైన మేము బిలాయ్ ఛత్తీస్గఢ్ నుండి ఇక్కడ విచ్చేసాం. ఈరోజు ఏంటంటే 35 దశాబ్దాలుగా వెంకటరమణ గారితో, పసుపులేటి వెంకటరమణ గారితో మాకు అనుభవం ఉంది. నాటక రంగంలో మహారాజు పోషకులుగా ఆయన కళాకారులను తీర్చిదిద్దాలి, కళను బ్రతికించాలని చెప్పి ఆయన తపన చూసి ఆయనకి మేము ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు ఇక్కడికి హాజరయ్యాం. ఎన్నో పిక్చర్లు చేసి ఎందరో ఆదరమానాలు పొంది తెలుగుదేశంలో బంగారు నందిలో అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమైన కాంపిటీషన్ ఏంటంటే
నంది అవార్డ్స్. దానికి మిన్నగా ఈయన ₹1,00,000 బహుమతి ఇచ్చి నాటక రంగాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బేరర్స్ ప్రకటించబడ్డారు. 28/12/2025 తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో ఆఫీస్ బేరర్స్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు, కార్యదర్శిగా కె అశోక్ కుమార్, విజయవాడ ఛాంబర్ కి కార్యదర్శిగా కొల్లి విజయవర ప్రసాద్, సహాయ కార్యదర్శిగా గోరంట్ల వీరి నారాయణ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడలో ఉపాధ్యక్షులు భరత్ చౌదరి, కోశాధికారి ముత్యాల రామదాస్, టీసీ మెంబర్స్ ఠాకూర్ మధు, జి లక్ష్మణరావు, డిఆర్పి వర్మ, నాగార్జున, శ్రీశైలం బాబు, ఎం సుధాకర్, సెక్టర్ చైర్మన్ డి విష్ణుమూర్తి, సెక్టర్ కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, టిఎస్ ప్రసాద్ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోశాధికారి ముత్యాల రామదాసు మాట్లాడుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదటి కార్యాలయంగా విజయవాడ మాకెంతో ప్రత్యేకమని అన్నారు. అధ్యక్షుడు సురేష్ బాబుతో సహా ఈ సంఘం 6 శాఖలో సభ్యులు ఎన్నుకోబడ్డారని ఆయన ప్రకటించారు. ఈరోజు మేము తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి సంబంధించి 5 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్ల్లో మాకు విజయవాడ బ్రాంచ్ చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. ఇది ఇదివరకు కూడా మొదటి బ్రాంచ్. ఇది రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళింది. ఈరోజు మళ్ళీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రధానమైన బ్రాంచ్ మాకు. ఈ బ్రాంచ్లో మొన్న జరిగినటువంటి ప్రోగ్రెసివ్ ప్యానల్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో జరిగిన ఎలక్షన్లో ప్రోగ్రెసివ్ ప్యానల్లో మా టీం అంతా గెలిచింది. దాని నుంచి సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా, అశోక్ కుమార్ గారు, మా బేకరీ ప్రసాద్ గారు, కొల్లి వరప్రసాద్ గారు సెక్రటరీగా ఉన్న, నేను ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా ముగ్గురు. దాంట్లో మా భరత్ చౌదరి గారు, అలాగే కిరణ్ గారు, నాగవంశీ గారు, ఇంకా జాయింట్ సెక్రటరీలు 6 బ్రాంచ్లో 6 ఉంటారు. వారందరూ ఎన్నుకోబడ్డారు. దాంట్లో మొన్న అశోక్ కుమార్ గారు, మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ హైదరాబాద్లో కూర్చోవడం జరిగింది. ఆ సీట్లలో ఈరోజు మా బేకరీ ప్రసాద్ గారు, అంటే అలంకారం స్వీట్స్ ప్రసాద్ గారు అంటారు, ఆయన మా బేకరీ ప్రసాద్ గారిని బాగా సుపరిచితులు. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్గా అన్నింటిలో మాకు తెలిసిన వ్యక్తి. ఆయన అనేకమైన సినిమాలు చేశారు. ఆ కారణంగా ఈరోజు ఆయన సెక్రటరీ అయిన సందర్భంగా మేము హైదరాబాద్ నుంచి మొత్తం టీం అంతా వచ్చాం. మా టీం ఏదైతే గెలిచిందో ఈసీ మెంబర్లు, ఆఫీస్ బేరర్స్ అందరూ ఈరోజు ఆయన సీట్లో కూర్చోబెట్టి, మా డిస్ట్రిబ్యూటర్ సోదరులు, ఎగ్జిబిటర్స్, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడికి వచ్చారు. మేమందరం పార్టిసిపేట్ చేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు మాకు చేయాలని మా ఇండస్ట్రీ తరఫున మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ మీడియా తరఫున ప్రజలకి అందరికీ. ఇక్కడ స్టేట్లో మీ యాక్టివిటీస్ ఏంటి సార్, ఎలా ఉన్నాయి? యాక్టివిటీస్ అంటే అన్నీ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ 2 అవడంతో పాటు ఎవరి పాలసీస్ వాళ్ళకు ఉన్నాయి. సో ఎస్పీ మాజీ బాబా రాష్ట్ర వైసీపీ మైనార్టీ కార్యదర్శి ఆధ్వర్యంలో పంజర్ సెంటర్ లోని షాజాహూర్ ముసాఫిర్ ఖానాలో ఇటీవల సీలింగ్ ఊడిపడిన ఘటనపై ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇంద్రదుర్గ బిల్డింగ్ లో గల వక్ఫ్ బోర్డు కార్యాలయం వంటానందు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకి వినతి పత్రం ఇచ్చారు. बस्सा उधर सीधे उधर जिला मसल में आगे मुसाफिर जाने के बारे में पढ़ता नहीं लोग है सर इटो ओके अम्मा मुसाफिर खाना का जो एक्सीडेंट हुआ ना పడమట కృష్ణవేణి స్కూల్ రోడ్ లో నూతనంగా నిర్మించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీఏ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్,
ఎపిక్స్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, సానా సతీష్ మాట్లాడుతూ విజయవాడలో కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, విశాఖపట్నం స్టేడియంలో అన్ని వసతులు కల్పించామని, నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉమెన్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో ఐపీఎల్ మ్యాచ్లు కడప, మంగళగిరి, మూలపాడు, విశాఖపట్నంలో జరుగుతాయని, రూరల్ ఏరియాలో ఉన్న క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇండియాలో ఎక్కడా లేనటువంటి విదేశీ క్రీడాకారులను తీసుకొచ్చి ఇక్కడ కోచ్ ని ఏర్పాటు చేశాం. రానున్న కాలంలో ఏసీఐ క్రీడాకారులకు అత్యున్నత సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఉమెన్ క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళ సాగర బాధలు తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము దాన్ని 2 గేట్లు లేడీ క్రికెటర్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. వీటికి తోడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఉమెన్ అకాడమీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. వీటన్నిటికీ తోడు వాళ్ళ మంగళగిరి స్టేడియంని చక్కటి స్పోర్ట్స్ సెంటర్గా ఆల్రెడీ టెండర్లు వేశాం. త్వరలో చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద దాంట్లో కూడా స్టేడియంలో ఒక 50 రూములు వచ్చి మ్యాచ్లు విరివిరిగా జరిగే విధంగా, ఇప్పుడు మనం చూస్తే సీజన్లో 150 రోజులు మినిమంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియం 150 రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియంను రెనోవేట్ చేసి మంగళగిరి స్టేడియంను కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం. అతి త్వరలో ఒక 4-5 నెలల్లో రేపు జరగబోయే ఏపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో, మూలపాడులో, విశాఖపట్నంలో, అంతేకాకుండా కడపలో 4 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు రేపు పెట్టబోతున్నాం. ఇక మూలపాడు స్టేడియంకి వస్తే బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఏ విధంగా పెట్టిందో ఒక అకాడమీ ఫర్ క్రికెట్ మేము మూలపాడులో ప్రారంభించబోతున్నాం. మూలపాడు స్టేడియంలో అకాడమీ ఆఫ్ క్రికెట్లో దాదాపు ఒక 50 రూపాయలు మేము దాదాపు సంవత్సరం నుంచి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సింధి గారి నేతృత్వంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము మా కార్యవర్గం వచ్చినప్పటి నుంచి క్రికెట్లో ఒక నూతన వరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ని ఇక్కడ వరకు డెవలప్మెంట్ వేరు సింధి గారి ఆలోచన ప్రకారం క్రికెట్లో కొత్త క్రీడాకారులను మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మేము డిఫరెంట్గా ఆలోచించి ఒక న్యూజిలాండ్ నుంచి ఒక కోచింగ్ తీసుకురావడం జరిగింది, గ్యారీ స్టీడ్ అని. ఫస్ట్ టైం ఇండియాలో ఎవరో చేయని విధంగా ఒక ఫారెన్ కోచ్ తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫార్మర్ ఇండియన్ ఉమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ని ఉమెన్ మెంటర్గా తీసుకురావడం జరిగింది. ఈ 2 తీసుకురావచ్చినప్పుడు చాలా మంది బయట నుంచి కామెంట్ చేశారు, ఎవరో బయట నుంచి తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మేము వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం మా ఉమెన్లో కానీ మెన్లో కానీ వచ్చిన రిజల్ట్స్, ఏజ్ గ్రూపుల్లో వచ్చిన రిజల్ట్స్ దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మనం ఈసారి రంజీ ట్రోఫీలో మనం ఎవరు ఎక్కడైతే స్టేషన్లో ఉంటే అక్కడ స్టేడియంలో ఉండేవాళ్ళు ఇప్పుడు క్రీడల ప్రాసెస్లో స్టేడియంలో ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంది. విజయవాడలో కానీ అమరావతి రాబోయే 3 నెలల్లో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే కోరుకుంటున్నారు, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమైతే స్టేడియం ప్రభుత్వం కనుక స్థలం ఇవన్నీ కూడా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు సహాయంతో మేము ఆల్రెడీ బీసీసీఐలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకో స్టేడియం ఉండాలని, ఆ స్టేడియంకి చంద్రబాబు నాయుడు గారు క్రికెట్ స్టేడియం కూడా స్పోర్ట్స్ సిటీలోనే ఉంటే బాగుంటుందనే వారి ఆలోచనతో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణం వలసపాడు రోడ్లో టిట్కో గృహాలను నేటికి లబ్ధిదారులకు చేకూర్చడంపై మంగళవారం స్థానిక వైసీపీ నాయకులతో కలిసి జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు రాజగోపాల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జగ్గైపేటలో ఉన్న ఇళ్లు పూర్తి కాకుండా మధ్యలో ఉన్న టిట్కో గృహాలను ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం కోసం ఆర్భాటాలు చేసి 2019 ఎన్నికల ముందు మామిడి తోరణాలు కట్టి గృహప్రవేశాలు చేశారని, గృహప్రవేశాలు చేసినప్పటికీ లబ్ధిదారుడు ఉండటానికి సరైన మౌలిక సదుపాయాలు లేకుండా కల్పించకుండా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే లబ్ధిదారులకి టిడ్కో ఇళ్ల వెంటనే ఆల్రెడీ ఇప్పటికే కొంత డిపాజిట్ చేశాడు టిడ్కోకి. అలానే మళ్ళీ అద్దెంట్లో ఉంటున్నాడు. అటు అద్దె కట్టలేక ఇటు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టలేక నిజంగా ఎలా బతకం మహాప్రభు అన్నట్టుగా ఇవాళ లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి ఉంది. లబ్ధిదారుల దీనమైన పరిస్థితి మనం అర్థం చేసుకొని తప్పనిసరిగా లబ్ధిదారుల కోసం, టిడ్కో లబ్ధిదారుల కోసం ఒక 2-3 నెలల్లోనే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని సకల సదుపాయాలతోని, మౌలిక సదుపాయాలతోని నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులకి ఈ యొక్క మరి టిడ్కో ఇళ్లన్నీ కూడా కేటాయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో 3 నెలలు సమయం ఇస్తాం. అలా కాని పక్షంలో ఈ 3 నెలల తర్వాత ప్రజలను కలుపుకొని, లబ్ధిదారులను కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచుకోడు గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధి దైవక్షేత్రమైన శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవం సందర్భంగా గ్రామం నుండి జగ్గపేట పట్టణానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న క్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేసీఆర్ శివనాథ్, జగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఉత్సవ విగ్రహాల ఎడ్ల బండ్లకు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల నినాదాలతో మంగళ వాయిద్యాల మధ్య రంగుల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగుల మహోత్సవాన్ని మరింత వైభవంగా జరిపారు. పైకి ఉంది సార్ ఎమ్మెల్యే. విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. స్థానిక వెన్యూ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎస్జీబీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2026 డైరీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరై డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీ ఎస్జీబీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ నాగప్రసాద్ లు మాట్లాడుతూ ఉద్యోగుల సహకారంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఏఈల కొరతకు సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి త్వరలోనే ఉద్యోగులు శుభవార్త వింటారని మంత్రి హామీ ఇచ్చారు. Good morning to everyone. On behalf of the association, organization and the spirit of collaboration, we are welcome an innovative and big way to honor his efforts. సంబంధించి కానీ, పేరు విజన్కి సంబంధించి కానీ, లేకపోతే మీ ఇందాక మెడికల్కి సంబంధించిన విషయాలు కానీ, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా సరే తప్పకుండా ఈ ప్రభుత్వం మీ వెనక ఉండి ఖచ్చితంగా పనిచేసేదానికి నేను కూడా మీ వెనకే ఉంటా అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక మెడికల్కి సంబంధించి ఒకటి చెప్పారు. నేను మన వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 7వ తారీఖు పొద్దున్నే మీరు రండి, ఇమీడియట్గా మాట్లాడి దాన్ని కూడా సాల్వ్ చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా కష్టపడి పనిచేశారు. కింద లైన్ మ్యాన్ దగ్గర నుంచి, ఇంజనీర్ దగ్గర నుంచి అందరూ కష్టపడి పని చేయబట్టే
ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ట్రూ డౌన్ ఛార్జెస్ దాకా మనం తీసుకొచ్చాం. ఎక్కడికి వెళ్ళినా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మీ అందరూ కష్టపడి పని చేయబట్టే మనం చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా మనం జనరేషన్ కూడా రికార్డు స్థాయిలో ఇవాళ పవర్ జనరేట్ చేసాం. గతంలో మనం పవర్ కావాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పవర్ పర్చేసెస్ చేసి విపరీతంగా డబ్బులంతా వేస్ట్ చేసి మళ్ళీ ప్రజల మీద భారం వేసేవాళ్ళం. ఇవాళ మేము ఉన్నాం ఇంజనీర్స్ అనే ఉద్దేశంతో మనందరం కూడా కష్టపడి పని చేయబట్టే ఇవాళ రికార్డు స్థాయిలో జనరేట్ చేయగలిగాం, ట్రూ డౌన్ చేయగలిగాం. ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ మనం చేయగలుగుతున్నాం అన్నమాట. అదా కిందాక దూబే గారు అన్నారు ఒక మాట, ఇంజనీర్ మన మినిస్టర్లకు సంబంధించిన ఒక కమిటీలో. నా పేరు నాగప్రసాద్ అండి, సెక్రటరీ జనరల్ ఏపీఎస్సీబీ ఇంజనీర్స్ అసోసియేషన్. ఈరోజు మేము 2026 డైరీ ఇనాగరేషన్ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఎనర్జీ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారండి. మినిస్టర్ గారు చేశారు ఆవిష్కరణ. అదేవిధంగా వీటికి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా శ్రీ పుల్లారెడ్డి గారు సిఎండి ఏపీ సిపిడిసిఎల్, అదేవిధంగా డైరెక్టర్ హెచ్ఆర్ అండ్ ప్రాజెక్ట్స్ మూర్తి గారు, డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్ గారు ఏపీ సిపిడిసిఎల్, అదేవిధంగా ఏఐపిఎఫ్ శైలేంద్ర దుబే, ఏఐపిఎఫ్ చైర్మన్ శైలేంద్ర దుబే గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మా ట్రాన్స్కో మేనేజ్మెంట్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు వారి వేరే అదర్ యాక్టివిటీస్ ఉన్న వల్ల రాలేకపోయారు. ఈ శుభ సందర్భంలో మాకు మేనేజ్మెంట్ వారు ఇప్పటి వరకు అరేంజ్మెంట్ చేసిన అడ్హాక్ సర్వీస్ బెనిఫిట్ గురించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. 2022 పిఆర్సీలో ఇంజనీర్ల పేరు వెంకట రామారావు, అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏపీఎస్సీ ఇంజనీర్స్ లో ఉన్నాను. ఈరోజు మినిస్టర్ గారు చాలా తేటగలంగా ఏం చెప్పారంటే, ఇండియాలో కొన్ని చోట్ల ప్రైవేటైజేషన్ దిశగా వెళ్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ చేసే సమస్య లేదు. మన సంస్థ ద్వారానే, ఇప్పుడున్న గవర్నమెంట్ సంస్థ ద్వారానే పూర్తి ఎఫిషియెంట్ గా పనిచేసి ప్రజలకి తక్కువ ధరకి కరెంట్ అందించాలనే కోరికని వెలిపించారు. కాబట్టి మేమందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో ఆహార సరఫరా పరిస్థితులపై అవగాహన పొందేందుకు జగ్గపేట పట్టణం కమల్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ లో భోజనం చేస్తున్న వారితో మాట్లాడి ఆహారం నాణ్యత, రుచి, శుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన లబ్ధిదారులు అందరూ కూడా భోజనం చాలా రుచిగా, శుభ్రంగా అందిస్తున్నారని, తాము పూర్తిగా సంతృప్తి చెందుతున్నామని తెలియజేశారు. ఇక్కడే మొత్తం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.